కాకినాడ సీపోర్ట్ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాలు బదిలీ అయ్యాయి. కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. 3 రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారం. విషయాన్ని అటు సీఐడీ ఇటు ఈడీ లోతుగా లాగకుండా ముందుగా జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. కానీ దీని వెనక జరిగింది వేరని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాకినాడ పోర్టులో మనీ లాండరింగ్ పై ఈడీ ఆరా తీస్తుండటం, అరబిందో ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి తలెత్తడం, తీగలాగితే భారీగా డొంక కదిలే పరిస్థితి ఉండడంతో కాకినాడ సీపోర్ట్ డీల్ రివర్స్ అయింది. ప్రస్తుత పరిస్థితులను కేవీ రావు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పై స్థాయి వ్యక్తులు కొందరు రంగంలోకి దిగి ఇద్దరిని కూర్చోబెట్టి కొత్త డీల్కు ఓకే చెప్పించారు. అప్పట్లో 2,500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్ బ్యాచ్ 494 కోట్లకే లాగేసుకుందని కేవీ రావు ఆరోపించారు. దీనిపై సీఐడీకి కూడా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేవీ రావుకు చెందిన 8,000 ఎకరాలున్న కాకినాడ సెజ్ పూర్తిగా అరబిందోకు సొంతమైంది. తాజాగా కాకినాడ సెజ్ గురించి మర్చిపోండి, అది అరబిందో పోర్టులో మీ నుంచి తీసుకున్న వాటాలు మీకే వచ్చేస్తాయి అని డీల్ కుదిరింది. దీని ప్రకారం 3 రోజుల కిందట అరబిందో పేరుతో ఉన్న 2.15 కోట్ల షేర్లు కేవీ రావుకు బదిలీ అయిపోయాయి. దీనికి సంబంధించి అప్పట్లో తనకు చెల్లించిన డబ్బులను కేవీ రావు అరబిందోకు తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో కాకినాడ పోర్ట్ పూర్తిగా కేవీ రావు వశమైంది. సీపోర్ట్ కు స్టాక్ ఎక్స్చేంజితో సంబంధం లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. ఇక కాకినాడ సెజ్ లో తన వాటాగా 1,104 కోట్లు రావాల్సి ఉండగా 12 కోట్లతో సరిపెట్టారని కేవీ రావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసినందున ఇక సెజ్ గురించి మర్చిపోయేలా డీల్ కుదిరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కేవీ రావు మాత్రం సెజ్ లో వాటాలను వదులుకునేది లేదని స్పష్టం చేశారు.